నటుడు రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండి కడప దర్గాను దర్శించుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. అయ్యప్ప మాల ధరించి దర్గాకు వెళ్లడం ఏంటంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్స్ నడుస్తున్నాయి. దీనికి తోడు ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట ప్రకారమే కడప దర్గాను దర్శించుకున్నానని రామ్ చరణ్ చెప్పడంపై భక్తులు బగ్గుమంటున్నారు. ఫ్రెండ్ ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ కాంట్రవర్సీపై చరణ్ సతీమణి ఉపాసన రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకే ఒక్క రిప్లైతో టోటల్ వివాదాన్ని మలుపు తిప్పారు ఉపాసన. 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లారు రామ్ చరణ్. మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత దర్గాను దర్శించుకున్నారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ముషాయిరా కార్యక్రమంలో పాల్గొని చాదర్ సమర్పించారు. అయితే రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లడం మాత్రం కాంట్రవర్సీకి దారితీసింది. దీనిపై పలువురు హిందువులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వామి మాల వేసుకుంటున్న చరణ్కి ఈ మాత్రం తెలియదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమంటున్నారు. అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని, దీనిపై రామ్ చరణ్ వివరణ ఇవ్వాలని, బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఈయన మాత్రం అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లారని మండిపడ్డారు. ఈ ఘటన తమను తీవ్రంగా బాధించిందని చెప్పారు. కడప దర్గాకొచ్చేవారు తక్కువయ్యారనే ఏఆర్ రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ ను దర్గాకు ఆహ్వానించారని చెప్పారు. అదే తరహాలో ఏఆర్ రెహమాన్ ని కూడా శబరిమలకు నిష్ఠగా మాల వేసుకుని తీసుకురాగలరా అని రామ్ చరణ్ ను ప్రశ్నించారు. సనాతన ధర్మం అయ్యప్పలను అవమానిస్తే సహించేది లేదన్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిరసన కార్యక్రమాలతో పాటు రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుబడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారామె. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడిపోయేలా చేయదన్నారు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించటం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అనే #ను జత చేశారు. అలానే మరో మహిళా నెటిజన్ ప్రశ్నకు శబరిమలలో ఉన్న వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు. శబరిమల వెళ్లే భక్తులు వావర్ స్వామి కొలువైన మసీదును దర్శించుకొని అనంతరం అయ్యప్పను దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది, మిర్యాల ప్రసాదం తీసుకొని శబరిమల యాత్రను కొనసాగిస్తారు. ఈ సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. అక్కడ లేని వివాదం ఇక్కడ ఏంటి అన్నట్టు ఉపాసన ఒక్క రిప్లైతో విషయాన్ని తేల్చేశారు. వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి. ఆయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయనకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అందుబాటులో లేవు. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతుంటారు. మరికొందరు మసీదులో ఒక కత్తి ఉందని, దాన్ని బట్టి వావర్ ఒక వీరుడు అయి ఉంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వావర్ ఒక ముస్లిం అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. అయితే రామ్ చరణ్ కు సతీమణి ఉపాసనతో పాటు పలువురు మద్దతు పలుకుతున్నారు. రామ్ చరణ్ పై నెట్టింట విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఉపాసన ఆయన అన్ని మతాలను గౌరవిస్తుంటారని చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చరణ్ దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది, కానీ చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా తాము అన్ని మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను ఎప్పుడూ గౌరవిస్తుంటారు అని రాసుకొచ్చారు. ఇక చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ అండగా నిలిచారు. రామ్ చరణ్ నిజమైన భక్తుడని, శివాలయాన్ని కూడా శుభ్రం చేస్తాడని, వారి పాపకు క్లింకారా అనే పేరు పెట్టాడని తెలిపారు. RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో విదేశాలకు వెళ్లినప్పుడు కూడా రాముల వారిని వెంట తీసుకెళ్లారని చెప్పారు. చరణ్ తప్పు చేసినట్టు ఎవరికైనా అనిపిస్తే తన వద్దకు రావాలని కూర్చొని మాట్లాడుకుందామన్నారు. చరణ్ గురించి ఎవ్వరూ కూడా తప్పుగా మాట్లాడొద్దని చెప్పారు. మరి ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.